students. Okay, CH Gayatri from GDC Jehirabad. అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన ప్రజలు భారత ప్రజాస్వామ్యం నేర్చుకునే పాఠం ఏంటిది అంటే అసలు అత్యవసర పరిస్థితి అంటే ఏంటిది? అత్యవసర పరిస్థితి అంటే మన దేశ భద్రతకు భంగం అంటే భంగం వాటిల్లితే మన దేశంలో అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ సమానత్వం లేదని భావించినట్లయితే అప్పుడు భారత రాష్ట్రపతి ద్వారా అత్యవసర పరిస్థితి విధించవచ్చు. అయితే 1975 జూన్ 21న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సూచన మేరకు అప్పటి రాష్ట్రపతి అయినటువంటి అక్రమ్ రాష్ట్రపతి గారు భారత అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. అయితే అత్యవసర పరిస్థితి విధించడానికి గల కారణం ఏంటిది? అత్యవసర పరిస్థితి విధించడానికి గల కారణం ఏంటి అంటే 1975 జూన్ 12న ఇందిరాగాంధీని అక్కడి హైకోర్టు ఏంటంటే ఇందిరాగాంధీని నియమించడానికి నిరాకరించింది. అందుకు ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. దీంతో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నిరసనలకు చేపట్టారు. మరి దీని యొక్క చర్యలు ఏంటి అంటే దీనికి 1 లక్షకు పైగా రాజకీయ నాయకులు అరెస్టుకు గురయ్యారు. అనేక మంది విద్యార్థులు మరియు పత్రికా విలేకరులు కూడా నిరసనలు చేపట్టారు. నిజాన్ని నిర్భయంగా చెప్పాల్సిన సోషల్ మీడియా మరియు పత్రికా విలేకరులు కూడా చెప్పలేకపోయినరు. ఏదైనా చెప్పాలి అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేనిదే చెప్పలేకపోయింది. కాబట్టి గవర్నమెంట్ ఆధీనంలో ఉండే